తిరుపతిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఇటు నగరవాసులను అటు శ్రీవారి భక్తులను చిరుతపులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల గ్రాండ్ వరల్డ్ సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలను అక్కడి నివాసితులు సెల్ ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో చిరుత కనిపించడం, తాజాగా మరోసారి సంచరిస్తూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు సంబంధిత ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. చిరుత కదలికలపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. చిరుత పులి సమాచారంపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఎక్కడ చూసినా చిరుత ఆనవాళ్ళు కనపడంతో అట్ట నగరవాసులు కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా సరే అట్ట ఉన్నటువంటి అలిపిరి ప్రాంతం, వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాల్లో తరచుగా చిరుత సంచరించడం కూడా మనం చూసాము. అయితే తాజాగా గత 28 రోజులకు ముందు తిరుపతి ఉపాధ్యాయనగర్ ప్రాంతంలో జూకాన్ అంటారు, జూకాన ప్రాంతం దగ్గర ఉన్నాం మనము. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలోనే మనం ఇక్కడ వెనక చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చిరుత దాదాపు అరగంట పాటు కూడా సరే ఇక్కడే ఉండడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఈ పక్క ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి అయితే బిల్డింగ్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా కూడా సరే వాళ్ళ సెల్ ఫోన్ లో యొక్క చిరుత ఇక్కడే తిరుగుతున్నట్టు దృశ్యాలు కూడా సరే తీసి సోషల్ మీడియా వేదికగా కూడా సరే వాళ్ళు పోస్ట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు కూడా సరే సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. వెంటనే రంగంలో దిగినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా సరే దాదాపు 28 రోజులుగా కూడా సరే ఈ యొక్క చిరుత జాడని కనుక్కునే పరిస్థితిలో పట్టారు. అయితే దీనికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్న ప్రాంతంలో ఇక్కడ ఒక లేగ దూడలు, ఆవులు కూడా సరే గతంలో ఉండేటివి, దీనికోసం వస్తున్నట్టుగా కూడా సరే గుర్తించినటువంటి ఫారెస్ట్ అధికారులు వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత ఇక్కడ అలాంటి లేగ దూడలను కూడా సరే ఇక్కడ ఏదైతే కట్టని పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఇప్పుడు అక్కడ చూస్తున్న ప్రాంతంలో ఒక ట్రాప్ కెమెరా అయితే కూడా పెట్టారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతంలోనే యొక్క చిరుత సంచారం కూడా ఎక్కువగా వస్తున్నట్టు కూడా సరే ఫారెస్ట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో మొత్తం 3 కెమెరాలు అయితే కూడా సరే ఈ యొక్క ఉపాధ్యాయ ప్రాంతంలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఒకసారి ఈ పక్కగా చూసుకున్నట్టయితే శేషాచల అడవులు ఆనుకొని ఉన్న ప్రాంతం, అంటే ఈ యొక్క జీవకోనకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే ఉపాధ్యాయ నగర్ 14వ క్రాస్ వద్ద ఇట్లా ఎక్కువ ప్రాంతంలో కూడా సరే శేషాచలం అడవుల్లో ఈ ప్రాంతంలోనే ఒక చిరుత పులి వస్తున్నట్టుగా కూడా సరే చిరుతని గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. నిరంతరం కూడా సరే ఇక్కడ ఫారెస్ట్ సిబ్బంది 24/7 నలుగురితో కూడినటువంటి ఒక బృందాన్ని కూడా సరే ఫారెస్ట్ అధికారులని ఇక్కడ నియమించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ పక్క మనం చూసుకున్నట్టయితే ట్రాఫిక్ కెమెరాలు ఎక్కడైతే చిరుతనైతే గుర్తించారో ఈ యొక్క ప్రాంతంలోనే ట్రాఫిక్ కెమెరాలు కూడా అమర్చిన పరిస్థితి అయితే కూడా చూస్తున్నాం. అంటే నిరంతరం కూడా సరే చిరుత సంచారం అయితే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నట్టు కూడా సరే అట్లా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో అంటే ఎక్కడైతే ఈ యొక్క చిరుత ఆనవాళ్ళు ఎక్కువగా ఉన్నాయో ఇక్కడ మొత్తం 3 పాయింట్లు గుర్తించారు. 3 పాయింట్లలో కూడా సరే ట్రాప్ కెమెరాలను అధునాతన టెక్నాలజీతో ఉన్నటువంటి యొక్క ట్రాప్ కెమెరాలు నిరంతరం కూడా సరే 24/7 ఇక్కడ ఉండే విధంగా కూడా సరే అట్లా ఫారెస్ట్ సిబ్బందిని కూడా సరే ఇట్లా అధికారులు అయితే నియమించిన పరిస్థితి అయితే ఉంది. తరచూ కూడా అంటే ఈ 28 రోజులు ఇప్పటికీ దాదాపు 2 నుంచి 3 సార్లు కూడా సరే చిరుత వచ్చినట్టు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు కూడా సరే ఇక నలుగురితో ఉన్నటువంటి ఒక బృందంతో పాటు అదే విధంగా ట్రాప్ కెమెరా అమర్చడం జరిగింది. అయితే ఇక్కడ దిగున ఉన్న ప్రాంతం మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ యొక్క అపార్ట్మెంట్స్ యొక్క ప్రాంతంలోనే హై అఫీషియల్స్ కి సంబంధించినటువంటి యొక్క జనాలు కూడా ఇక్కడే నివసించి ఉంటారు. అయితే ఎక్కువ శాతం కూడా సరే అటు ఒక 5 స్టార్ హోటల్ కి సంబంధించినటువంటి దీన్ని ఆనుకొని ఉన్న గోడకి సంబంధించినటువంటి ఒక 5 స్టార్ హోటల్ అయితే ఇక్కడ నిర్మించబడింది. ఈ యొక్క ప్రాంతంలో దాదాపు 10ల సంఖ్యలో అపార్ట్మెంట్లలో జనాలు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ప్రాంతంలోనే నిరంతరం కూడా సరే ఆ ప్రజలు ఎక్కువ శాతం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క క్రాస్ కి సంబంధించి యొక్క చిరుతపులి సంచారం ఉంది అంటూ కూడా సరే ఫారెస్ట్ అధికారులు యొక్క బ్యానర్ అయితే కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అటు ఫారెస్ట్ అధికారులే స్వయంగా ఆ యొక్క హెచ్చరిక చేస్తూ కూడా సరే సాయంత్రం 6 దాటిన తర్వాత ఎక్కువగా తిరగద్దంటూ కూడా సరే యొక్క బ్యానర్లు అయితే పెట్టడం అయితే జరిగింది. బయట రావాల్సిన అయితే అత్యంత పరిస్థితులు అయితే మాత్రం ఒక 4-5 మందితో గుంపులతో కూడుకున్న వాళ్ళు రావాలి కానీ ఒంటరిగా ఎవరు ఒకరుగా రావద్దంటూ, ఎందుకంటే చిరుత సంచారం నేపథ్యంలో ఇక ఖచ్చితంగా ఆ యొక్క నిబంధనలు కూడా పాటించాలనేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చిరుత సంచారం నేపథ్యంలో ఇట తిరుపతి ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా సరే ఈ యొక్క ట్రాప్ కెమెరాలతో పాటు నలుగురు సిబ్బందితో ఫారెస్ట్ అధికారులు అయితే గస్తీ కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిరంతరం 24/7 అట్ట ఫారెస్ట్ అధికారులు నలుగురితో ఇక్కడ గస్తీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా సరే అట్ట ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క చిరుతపులి ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తుందో కూడా తెలియదు. అట అలిపిరి మార్గంలో వస్తున్నటువంటి గతంలో కూడా సరే చిరుతపులి దాడి చేసిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అట్ట ఫారెస్ట్ అధికారులు ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అట్ట ట్రాప్ కెమెరాలతో పాటు
నలుగురు సిబ్బందిని ఫారెస్ట్ అధికారులు ఇక్కడ గస్తీకి నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఉపాధ్యాయ నగర్లో చిరుత సంచారం నేపథ్యంలోనే అట ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ చైతన్యవంతం చేస్తూ అటు అపార్ట్మెంట్ల వాళ్ళ దృష్టి కూడా చిరుత సంచారం గురించి అటు ఫారెస్ట్ అధికారులు తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ తిరుపతిలో గమనిస్తుంది. కెమెరామెన్ లోకేష్ తో గిరి, సిటీ 24.